ఇవాళ ఈ ప్రోగ్రాం ఒక మంచి ప్రోగ్రాం జరుగుతుంది. ఎందుకంటే మా ఇంట్రెస్ట్ అంతా కూడా డెవలప్మెంట్. ప్రజలకి మనము గెలిచినప్పటి నుంచి ఏదో ఒకటి చేసే ప్రయత్నంలో ఇది ఇవాళ నీళ్ళు సమస్యది 2023లో ఆగిపోయింది. ఆగిపోతే మళ్ళీ ఎమ్మెల్యే గారు మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తక్షణమే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది, ఈ ప్రాజెక్టు జరగాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఎంతోమంది దగ్గర తిరిగి దీన్ని ఒక లైన్లో పెట్టించి ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేయించి ఇది ఇవాళ లైన్లో పెట్టి ఇవాళ ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నామంటే అంత ఈజీ పని ఏం కాదు ఇది. ఎందుకంటే 2 పనులు కలిపి 300 కోట్ల పనులు. అలాంటిది ఏలూరులో ఫస్ట్ టైం ఈ రకంగా పనులు తాగునీరు కోసం, నీళ్ళ కోసం ఈ రకంగా ఫస్ట్ టైం పని జరుగుతుందని కూడా మీ అందరికీ తెలుస్తున్నాం. అది ఓన్లీ మీ ఎమ్మెల్యే గారు వెంటబడి చేపించుకున్నారు కాబట్టి ఆ పని జరిగిందని కూడా మీ అందరికీ తెలుస్తున్నాం. ఇవాళ ఈ ప్రాజెక్టులు కడతాం, కూటమి ప్రభుత్వం కష్టపడుతుంది, అన్ని పనులు చేస్తాం తప్పితే మళ్ళీ ఆ మంచి పనిని గుర్తించట్లేదు ప్రజలు. ఇంకోటి మేము కూడా జనాల్లోకి తీసుకొని వెళ్ళే కార్యక్రమం కూడా ఎక్కువ చేయాల్సి వస్తుంది. ప్రజలకి డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మంచి కార్యక్రమాలు చేసే గవర్నమెంట్ని గుర్తుపెట్టుకుంది, ఆస్వాదించాలి మళ్ళీ. ఎందుకంటే ఇవాళ ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ అవుతున్నాయంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి, బీజేపీ మన కూటమిలో ఉన్నాం కాబట్టి మనము ఇవాళ ఇంత పెద్ద పనులు కూడా చేపించుకోగలుగుతున్నాం. ఇవాళ ఈ రకంగా నీళ్ళు ప్రాజెక్టు ఏలూరులో ఒక్కటే కాదు, ఈవెన్ చింతలపూడిలో 130 కోట్లు మొన్న శంకుస్థాపన చేశాం. ఆల్మోస్ట్ 2 కలిపి 430 కోట్లు ఏలూరు పార్లమెంట్లో ఇవాళ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేస్తుంది. బట్ చేస్తుంటే ఎక్కడ కానీ అది ప్రజల్లోకి తీసుకొని వెళ్ళే బాధ్యత కూడా మీ మీద ఉంది, మీకు తీసుకొని వెళ్ళాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉందని మీ అందరికీ తెలుపుతున్నాం. ఇంకొకటి ఎప్పుడో నుంచి కళ గోదావరి జలాల నీళ్లు ఏలూరులో తీసుకొని రావాలనేది. ఇవాళ ఆ కళలు నిజమయ్యే రోజులు ఇవాళ ఫౌండేషన్ వేసుకున్నాం. ఇంకా కొన్ని రోజుల్లోనే మళ్ళీ ఇవాళ టెంకాయ కొట్టాం, కొన్ని రోజుల్లో గుమ్మడికాయ కూడా కొడతాం. ఇవాళ మీరు అందరు కూడా చూడండి, మనం అభివృద్ధి చేయడంలో మన కూటమి ప్రభుత్వం కానీ, ఎమ్మెల్యే గారైనా కానీ, నేనైనా కానీ అందరం ముందుకు తీసుకొని వెళ్తున్నాం. డెవలప్మెంట్ కావాలి. మన డెవలప్మెంట్ కావాలంటే ఒక్కటే గవర్నమెంట్, కంటిన్యూస్గా ఒకటే గవర్నమెంట్ ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏదో కొన్ని దీనివల్ల గవర్నమెంట్ మార్చుకుంటే బాధపడేది మనమే, ప్రజలు ఇంకెప్పుడు ఇట్లనే ఉంటాం. ఇవాళ 27 వస్తుంది, ఇంకొక 4-5 నెలల్లో. వేరే దేశాలు మన దేశానికంటే ముందుకు వెళ్ళిపోతున్నాయి. మన దేశము ఈ పొలిటికల్ అన్సర్టనిటీ ఉండడం వల్ల, అంటే అన్సర్టనిటీ అంటే ఒక్కటే గవర్నమెంట్ ఎంచుకోలేక మనం వెనకాలకి వెళ్ళిపోతున్నాం. ఇవాళ ఏ రంగంలో ఉన్నాం, రాకెట్లు స్పేస్లోకి పంపించే రోజుల్లో ఇవాళ మనం ఉన్నాం. ఇవాళ కూడా ఇంకా మనము ఈ పొలిటికల్లో ఒక గవర్నమెంట్ ఎంచుకోకుండా వెనకాలకి వెళ్ళిపోతూనే ఉన్నాం. ఇంకా మన బీద కుటుంబాలు పైకి రావాలంటే ఇంకా కష్టపడడం ఎందుకుందంటే మనం ఇంకా డెవలపింగ్ నేషన్ అని నేను చిన్నప్పుడు చదువుకున్నా, ఇప్పుడు కూడా ఇంకా డెవలపింగ్ నేషన్లోనే ఉన్నాం. ఇవాళ ఈ స్కీమ్ అమృత్ స్కీమ్ ఏదుందో వికసిత్ భారత్కి సంబంధించి మనము ఈ స్కీమ్ పెట్టాం. అంటే 2047 కల్లా మనం కూడా డెవలప్డ్ నేషన్గా ఉండాలని చెప్పి ఆకాంక్షతో ప్రైమ్ మినిస్టర్ గారైనా కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పనిచేస్తున్నారని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ మీరు చూస్తే ఇప్పుడే ఎమ్మెల్యే గారు 50 లక్షల రూపాయలు అడిగారు. నా దగ్గర ఎంత ఫండ్స్ ఉన్నా కూడా ఎట్లా ఒకటి సర్దుబాటు చేసి, ఎలాగో ఒకటి సర్దుబాటు చేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఎక్కడ కూడా వెనకాలకి వెళ్ళకుండా 100% డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగడానికి ఎక్కడ కూడా వెనకాల ఆడకుండా ఇమ్మీడియట్గా 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తాం. అలాగే ఇదే గ్రామానికి బోరు అడిగారు పోయినసారి, ఆ బోర్ కూడా శాంక్షన్ ఇచ్చేస్తాం. టోటల్గా 57 లక్షలు శాంక్షన్ ఇస్తున్నాం. అది నోట్ డౌన్ చేసుకోమని మన ఆఫీస్ వాళ్ళకి చెప్తున్నాం. నోట్ డౌన్ చేసుకోండి రాకేష్. ఇది మీరు ఆఫీస్కి వెళ్ళి ఇమీడియట్గా ఫాలోఅప్ చేసుకుంటే ఆ 7 లక్షల రూపాయలు కూడా మా దగ్గర ఫండ్ ఉంది, ఇమీడియట్గా శాంక్షన్ చేసి ఇచ్చేస్తామని కూడా మీ అందరికి చెప్తున్నాం.
మా ఉద్దేశం అంతా ఏంటంటే డెవలప్మెంట్. మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చెప్పాం, ఎప్పుడు కూడా రెగ్యులర్గా చెప్తున్నాం, మా ఉద్దేశం డెవలప్మెంట్ జరగాలి. రాజకీయాలు చేయడానికి లాస్ట్ సంవత్సరం ఇంకా ఉంది. 4 ఏళ్ళు ప్రజలకి ఏం చేస్తామని మనం ముందుకు వచ్చామో అన్ని కూడా చేయాలనేది మా ఇంటెన్షన్. అదే రకంగా ఏమేమి హామీలు చెప్పామో ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఒకటి ఇండస్ట్రీలో ఏలూరు పార్లమెంట్కి తీసుకొని రావాలంటే చాలా పెద్ద కష్టంగా ఉందని కూడా మీ అందరికీ చెప్తున్నాం. ఆ ప్రయత్నం కూడా గట్టిగా చేస్తున్నాం. కానీ ఇక్కడ ఈ కొల్లేరు రీజన్ జోన్ ఉండడం వల్ల ఏలూరు కాన్స్టిట్యున్సీలో ఫ్యాక్టరీలు పెట్టడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా దొరకట్లేదు. అందుకని చింతల్పూడిలో అయినా కానీ, నూజివీడులో అయినా కానీ, పోలవరంలో అయినా కానీ పెట్టడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తాం. కొన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి. వచ్చే రోజుల్లో ఇది మన కోకో ఫార్మర్స్కి సంబంధించిన సిటీ కూడా ఫైనలైజ్ చేస్తాం. మొన్ననే ల్యాండ్ అంతా కూడా ఫైనలైజ్ చేస్తాం. ఆ ల్యాండ్లో కోకో సిటీ వచ్చేట్లు ఆల్మోస్ట్ 300-400 కంపెనీలు వచ్చేట్లు అది కూడా ఫైనలైజ్ చేస్తాం. ఆల్మోస్ట్ చిన్నగా ఫార్మింగ్ అవుతుంది. ఇవాళ కంపెనీలు రావాలంటే అన్నీ చూస్తున్నాయి, భూమి రేటు చూస్తుంది, గాలి చూస్తుంది, నీళ్లు చూస్తుంది. ప్రతి ఒక్కడికి నీళ్ళు సరిపోతే గాలి సరిపోవడం లేదు, గాలి సరిపోతే ఇది సరిపోవడం లేదు. సో ఎట్టి పరిస్థితిలో ఉద్యోగాలు కల్పించడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్నీ కూడా ఏలూరు పార్లమెంట్లో ఉపయోగించుకుంటున్నాం. అదే రకంగా ఇవాళ సిఎన్జి యూనిట్ నూజివీడులో సిఎన్జి యూనిట్ మొన్ననే ఫౌండేషన్ వేశారు, పనులు జరుగుతున్నాయి. అలాగే ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఈ మ్యాంగో పల్ప్కి సంబంధించిన యూనిట్ బాలాజీ కంపెనీ అని ఒక కంపెనీ పెట్టిస్తున్నారు. వాళ్ళు కూడా ఫౌండేషన్ వేశారు, పనులు కూడా జరుగుతున్నాయి. అలాగే ఇవాళ నేవీ డిపోకి సంబంధించిన వర్కుల గురించి కూడా అందరు కూడా రైతులు ఒప్పుకున్నారు. అదే రకంగా పనులు కూడా ముందుకు కూడా తీసుకొని వెళ్తున్నాం. ఆల్మోస్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీలో ఏలూరుకి ఎంతవరకు చేయొచ్చో అంతవరకు చేస్తామని కూడా మీ అందరికీ తెలుస్తూ, అలాగే ఇవాళ ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారికి, రెడ్డప్పల నాయుడు గారికి, విక్రమ్ కిషోర్ గారికి, ఉడా చైర్మన్ గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్కి, స్థానిక కార్పొరేటర్లకు, అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ సెక్రటరీలకు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు, అదే విధంగా కూటమి నాయకులకు, చొదమేళ్ల గాలిమతులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తున్నా. ఏలూరు ప్రజల చిరకాల వాంఛ ఏదైతే విలీన గ్రామాలన్నింటికీ కూడా గోదావరి జలాలు కావాలని చెప్పి, ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళు కావాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అది 100% ఎలక్షన్ ముందు కూడా మేమందరం కూడా కూటమి నాయకులు తిరిగేటప్పుడు డెఫినెట్గా మేము ఇస్తాం, లోగడ ఏదైతే ఆ ప్రభుత్వం ఆపేసిందో మీ అందరికీ కూడా మంచినీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పి అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కూడా ప్రతి ఒక్కరికి కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలి అని అంటే అది ఒక కూటమితోనే సాధ్యం. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్తో సాధ్యం. ఇదందరూ కూడా ఇది బృహత్తర కార్యక్రమం. ఎన్నడూ కూడా మీరు ఎప్పటి నుంచో ప్రతి ఇంటికి మంచినీళ్ళు రావాలంటే ఎంత కష్టం అనేది మీరు అందరూ కూడా ఆలోచించాలి. దీనికి సంబంధించి మరి ఒక్క మంచినీటికి 143.13 కోట్ల రూపాయలు ఇవాళ ఏలూరు కార్పొరేషన్ ద్వారా ఈ పని జరుగుతుందంటే మీరందరూ కూడా మరి ఏలూరు అందరం కూడా మనందరం కూడా కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉండాలని చెప్పి అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అమృత్ 2లో భాగంగా మరి ప్రత్యేకించి ఏదైతే మళ్ళీ డ్రైనేజీకి సంబంధించి మరి 148 కోట్ల రూపాయలు, రెండు కూడా మరి ఏదైతే అండర్ గ్రౌండ్కి సంబంధించి కానీ అదేవిధంగా విలీన గ్రామాలకు సంబంధించి కానీ మరి ఆ డ్రైనేజ్ సీపేజీ కూడా పోవడానికి మరి అన్ని కూడా కలిపి మొత్తం 299 కోట్ల రూపాయలతో మరి ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. మరి దీనికి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి మరి అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, అది కూటమిలోనే జరిగింది. కూటమి పరిపాలన ఈ విధంగా ఉంటే ప్రజలకు అన్ని కూడా జరుగుతాయనేది మీ అందరూ కూడా తెలియాలి. అదేవిధంగా ఏలూరు అభివృద్ధిలో పక్కా ప్రణాళికతో మరి 2 సంవత్సరాల్లో ఏ విధంగా ఎన్ని పనులు చేశారని మీరు అందరూ కూడా చూడొచ్చు. కొన్ని 100 రోడ్లు వేసాం, కొన్ని 1000 డ్రైన్లు దాకా బాగు చేయడం జరిగింది. కానీ మీరు ఏదంటే మా ఇంటి దగ్గర రోడ్డు పడకపోయేసరికి ఈ రోడ్డు పడలేదని చెప్పి ఫోటో పెడతారు. కానీ మీరు ఏదైతే జరిగిందో డెఫినెట్గా ప్రతిదీ కూడా రోడ్డు ఏదైతే ఉన్నాయో, ఏ డ్రైన్ అయితే మిగిలిందో తప్పనిసరిగా అది చేసే బాధ్యత మాది 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 అని చెప్పి గంటాపరంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో అభివృద్ధి పనుల్లో ఎంపీ గారు అనేక సహకారాలు ఇప్పించారు. దానిలో భాగంగానే రైల్వే ద్వారా 2 ROBలను కూడా
శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ 2 ఆర్ఓబీలు కూడా త్వరితగతిన పూర్తి చేయగలిగితే మన ఏలూరుకి మంచి అభివృద్ధి ఉంటుందని చెప్పి సందర్భంగా ఎంపీ గారిని కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మరి ఏదైతే అమృత పథకంలో ఈ భాగంగా ఏదైతే ఇచ్చిందో ఈ రోజున 7 విలీన గ్రామాలకు కూడా వాటర్ స్టోరేజ్ ట్యాంకులు కడతం జరుగుతుంది. అందులో భాగంగానే చొదిమెడలో మరి డెఫినెట్ గా ఏదైతే 500 KL మరి ఈ గ్రామానికి సంబంధించి కానీ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి కానీ మంచినీటికి ఇబ్బంది లేకోకుండా మరి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. దీనితోనే ప్రథమంగా తర్వాత నుంచి పైప్ లైన్ ఒక పక్కన జరుగుతుంది, మిగతా ట్యాంకులు ఒక పక్కన జరుగుతాయి. కానీ ఈ బృహత్తర కార్యక్రమం చొదిమెల్ల గ్రామంతో ఆ రోజున నేను చెప్పా, చొదిమెల్ల వచ్చినప్పుడు ఏది జరిగినా సరే ఫస్ట్ ఇక్కడ నుంచి చేస్తామని చెప్పి చొదిమెల్లలో మెజార్టీ ఇవ్వమని చెప్పా. ఈ రోజున మంచినీటి చొదిమెల్ల గ్రామంలో ఫస్ట్ వాటర్ ట్యాంక్ కడతానికి ఉపయోగించాలని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అదే విధంగా మొన్న ఎంటీవీ మాణిక్యాలరావు గారు ఒక రోడ్డు గురించి నాకు పెట్టారు. ఇప్పుడే నేను ఎంపీ గారిని అడిగా, మేము కూడా కొంత గ్రాంట్ మున్సిపాలిటీ ద్వారా ఇస్తామని చెప్పా. మరి ఎంపీ గారు కూడా 50 లక్షల రూపాయలు కొత్తూరును ఏదైతే ఎన్టీఆర్ నగర్ కి జరుగుతో ఏటిగట్ట రోడ్డుకి 50 లక్షల రూపాయలు ఎంపీ గారు ఇచ్చారు. ఎంపీ గారికి సందర్భంగా కృతజ్ఞత తెలుపుకుంటూ అభివృద్ధి విషయంలో మేము ఎవరితో కూడా చెప్పించుకోవాల్సిన పని లేదు. మీరు ఏదైతే మేము పాడైపోయిన రోడ్లో ఎక్కడైతే డ్రైనేజీలు వేయాలో అన్ని కూడా మా దృష్టిలో ఉన్నాయి. అయిన రోడ్లతో పాటు అయిన డ్రైన్లతో పాటు మిగతా అన్ని కూడా చేసే బాధ్యత మాదే. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత మీదే. గంటాపదంగా రాబోయే ఎలక్షన్ లో ఏ క్యాండిడేట్ కూటమి తరపున నుంచి ఉంటాడో ఆ కూటమి అభివృద్ధిని చూసి మీరు డెఫినెట్ గా దానికి వేస్తేనే రేపు భవిష్యత్తులో మనం అందరం కూడా బాగుంటామని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక శుభ కార్యక్రమం. ఏ ఒక్క మనిషి జీవించాలన్నా మంచి నీరు కావాలి. ఆ మంచి నీరు వల్లనే మ్యాక్సిమం 75-80% వ్యాధులన్నీ కూడా నివారణ అయ్యేటువంటి పరిస్థితి. ఈ రోజున మరి భారత ప్రభుత్వం అదేవిధంగా గత ప్రభుత్వంలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని యొక్క ప్రతి ఇంటికి కుళాయి అందించాలి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తే ఆ రోజున ప్రభుత్వం నిర్వహణ చేసింది. దాన్ని మరలా కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ స్కీమును కొనసాగించి 2028 వరకు కూడా కొనసాగాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి మనం నిధులు తీసుకురావాలి. ఈ రాష్ట్రంలో ఒక విజన్ కలిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి యొక్క సారథ్యంలో 5.5 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షను మనం నెరవేర్చాలనేటువంటి ఒక ఆలోచనతో మరి ఈ రోజున ఒక మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమం మరి మన విలీన గ్రామాలు ఏదైతే 7 గ్రామాలు, అది సొదిమెల్ల, చిన్నవారిపేట, వెంకటాపురం, చత్తరంపాడు, కొబ్బడివాలు, పాలింగి, ఈ యొక్క గ్రామాలన్నింటినీ కూడా రోజున మొన్ననే ఎమ్మెల్యే గారు కూడా ప్రామిస్ చేశారు. ఒక 6 నెలల నుంచి 10 నెలలు సంవత్సరం లోపు మేము అందరం కూడా మంచి పరిశుభ్రమైనటువంటి గోదావరి జలాల్ని ప్రతి ఇంటికి కూడా చేర్చేటువంటి బాధ్యతను మేము తీసుకుంటా ఉన్నాం. నాకు ఇచ్చినటువంటి అధికారం కాదు, నేను ప్రజల పక్షాన బాధ్యతగా నేను పనిచేయటమే నా లక్ష్యం. నా కుటుంబానికి అదేవిధంగా ఎంపీ గారు యువకులు మరి నేను ఎందుకంటే ఆయన అక్షయ పాత్ర అని పేరు పెట్టా. ఎందుకంటే చాలా మంది ఎంపీలు చూసా నేను గతంలో పలకరించేటువంటి వాళ్ళు కూడా ఉండరు. కానీ ఈ రోజున నిధులు ఏమైనా కావాల్స్తే చక్కగా కోఆర్డినేషన్ చేసుకొని శాసనసభ్యులతో మంచిగా నిధుల్ని కేంద్రం నుంచి మనం తీసుకొచ్చేటువంటి విధానాన్ని తీసుకొస్తాం. ఈ రోజున నేను ప్రతి ఒక్క మహిళలకు కానీ సోదరులకు కానీ రైతు సోదరులకు కానీ, ఎందుకంటే ఈ రోజున ఒక్క మా వెంకటాపురం గ్రామ పంచాయతీ తీసుకుంటే 18 డివిజన్లకి 6 పంచాయతీలకి బార్డర్ ఉంటుంది. ఎక్కడా కూడా మంచి నీరు ఉండదు, ఎక్కడైనా కానీ శుద్ధ వాటరే. దీని గతంలో మేము ఎక్కడో పోస్టర్ కాలంలో బోరేసి ఎన్టీఆర్ కాలం తీసుకొచ్చినటువంటి పరిస్థితులు చూసాం. వాళ్ళ 7 గ్రామాలకు కూడా మన గోదావరి వాటర్ అందించేటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రోజున మనం అందరూ రావడం చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. మరి యొక్క ప్రభుత్వాన్ని నిరంతరం కూడా మనం కొనసాగే విధంగా ఈ ప్రభుత్వానికి ప్రజలందరి యొక్క ఆశీస్సుల్ని అండదండల్ని అందే విధంగా మనమందరం కూడా పనిచేయాలని
ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఈరోజు వాటర్ వల్ల నేను చెప్తున్నా, కేవలం వాటి కోసం నేను గతంలో దాదాపు 12 ప్లాట్లు పెట్టించాను, 6వ సిస్టమ్ ప్లాట్లు. వాటర్ వల్లే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వ్యాధులు వచ్చింది. ఇవన్నీ కూడా మరి ఈ రోజున గౌరవ పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ గారు, మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు వారి చేతుల మీదుగా ఈ రోజు ఇక్కడ శంకుస్థాపనకి నాంది పలికినందుకు కూటమి ప్రభుత్వానికి మన అందరి తరఫున కూడా అభినందనలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి మనందరికీ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో వారి అధికారంలోకి వచ్చి ఈవేళ 13వ సంవత్సరం సందర్భంగా మన పట్టణ ప్రాంతాల్లో అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి సురక్షితమైనటువంటి త్రాగునీటిని ప్రతి వ్యక్తికి 135 లీటర్ల మంచినీటిని అందించే దాంట్లో భాగంగా ఈవేళ అమృత్ 2వ విడత పథకంలో మన ఏలూరు పట్టణానికి సంబంధించి ఈ రోజున ఏదైతే 5 లక్షల కెపాసిటీ కలిగినటువంటి త్రాగునీటికి సంబంధించినటువంటి ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు అందరం కూటమి తరఫున ఒక శుభకార్యంలో మనందరం ఉండటం ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత త్రాగునీటికి కానీ సాగునీటికి కానీ అదేవిధంగా మౌలిక వస్తువుల అభివృద్ధి ధ్యేయంగా ఇవాళ సంక్షేమాన్ని ఇంటింటికి మనందరం కూడా వెళ్ళి ప్రతి 1వ తారీఖు అది సెలవు రోజు అయినప్పటికీ కూడా ప్రతి వ్యక్తికి 4,000 రూపాయలు 6,000 రూపాయలు ఇలా వారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా సహాయం చేస్తున్నటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలా. ఇవాళ రైతాంగం మరి ముఖ్యంగా గౌరవ పార్లమెంటు శాసనసభ్యుల వారికి మేమందరం కూడా తెలియజెప్పేది ఏంటంటే ఇవాళ రైతాంగానికి సంబంధించి మన పక్కనే వెళతా ఉన్నటువంటి పోలవరం కుడికాలు ఏదైతే ఉందో దాని నుంచి మనందరికీ కావాల్సినటువంటి త్రాగునీటికి కానీ సాగునీటికి కానీ మన దగ్గర నుంచి వెళ్ళేటువంటి ఈ పోలవరం నీటిని మన చెరువుల నిండా నింపే విధంగా చక్కటి ప్రణాళికతోటి ముందుకు కొనసాగే విధంగా ప్రజలందరికీ మేలు చేసే విధంగా రైతాంగానికి మరి ముఖ్యంగా ఈవేళ చాలా పంటలు ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయి, ఇంకా నాట్లు కూడా వేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈవేళ లిఫ్ట్ ద్వారా ఇచ్చే విధంగా మనం ఆ విధమైనటువంటి ఆలోచనతో అధికారులకి సరైనటువంటి ప్రణాళికబద్ధమైనటువంటి పని చేసే విధంగా మీరు స్ఫూర్తినివ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.